వార్డులో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనస్పర్ధలతో బేజార్తో 4వ తారీఖు 6వ నెల 2025 మధ్యాహ్నం 3:30కు కమిషనర్ గారికి చైర్మన్ గారికి నా రాజీనామా పత్రం ఇవ్వడం జరిగింది. దానికి కారణము మా వార్డులో ఆర్ఎన్బి ఆఫీస్ పక్కన ఒక చిన్న సందులో అభివృద్ధి కార్యక్రమంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఆ విషయం మీద చర్చించడానికి 4వ తారీఖు 12 గంటలకు కమిషనర్ గారి దగ్గర వెళ్తే ఆయన చాలా చులకనగా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన విషయంలో ఇంకా నేను కౌన్సిలర్గా ఉండి పని సాధించుకోలేనప్పుడు ఇంకా ఉండడం వేస్ట్ అని నేను మధ్యాహ్నం 3:30కు రాజీనామా పత్రం ఏర్పాటు చేసుకుని సార్ లోపలికి వస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళి 2 నిమిషాల మీద మాట్లాడాలి సార్ అంటే మాట్లాడని చెప్పినాడు. నేను నా వీధిలో సమస్యలుండే 10 మంది సాక్ష్యంతో వాళ్ళంటే మీరు వీధిలో విలేకరు సోదరులు వచ్చి ఎంక్వైరీ చేసుకున్న సంతోషమే, కూర్చోని ఆయన చెప్పలేదు. సరే అది పోను, రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాత చూసి సరే ఈ విషయం మీద ఏం చేయాలి ఎట్లా చేయాలి నేను అధికారులతో మాట్లాడతాను చర్చిస్తానని ఏ విషయమో ఆయన చెప్పకుండా సర్లే రాజీనామా ఇచ్చినా కదా చూసాంలే అన్నాడు. సరే ఈ రాజీనామా మరి ఆమోదించినట్లా కాదా అని నేను అడిగితే మీటింగ్లో పెడతాం అది ఏముందో చూసుకోపోండి అన్నాడు. 25వ సార్ మీటింగ్ ఇంకా నెల అవుతుంది సార్, ఈరోజు 4వ తారీఖు, మరి నేను అంతవరకు ప్రజల్లో రాజీనామా చేసినానని ఎట్లా చెప్పుకుని తిరగాలంటే అది ఏముందో మాకు తెలుసు కౌన్సిల్లో పెడతాం కౌన్సిల్లోనే చూసుకోపోండి అన్నాడు. ఇదే విషయం మీద నేను ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందో అక్కడ ఉన్న నా ఇంట 10 మందికి వీధి సభ్యులకి వివరిస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం మాట్లాడే అవసరం లేదు బయటకు పోయి ఏం చెప్పుకుంటే చెప్పుకో అని కమిషనర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు నా మనసు చాలా బాధతో ఈ రోజుటికి అభివృద్ధి కార్యక్రమం చేపించే శక్తి లేనప్పుడు నేను ఈ కౌన్సిలర్గా ఉండడం వేస్ట్ అని కౌన్సిలర్ పదవికొక్కటే ఇక్కడ ఉద్యోగస్తుల దగ్గర నలిగిపోతూ రాజీనామా చేస్తున్నాను. నేను వైఎస్ఆర్ పార్టీకి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డికి కానీ నేను ఇలాంటి రాజీనామా ఆ విషయంలో నేను ఎప్పటికీ వాళ్ళంటే ఉంటా, పార్టీకి పనిచేస్తూ ఉంటా. ఇది నా వ్యక్తిగతంగా కమిషనర్ మీద నాకు జరిగిన బాధకు అవమర్యాదకు రాజీనామా ఇవ్వడం అయింది. ఈ రాజీనామా విషయంలో వివిధ పార్టీ వాళ్ళు వివిధ రకాలుగా అనడం జరిగింది. సహజమే, వాళ్ళకి తెలియనప్పుడు 100 అంటుంటారు. దయచేసి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఒక 2 ఆదోని 2 పార్టీ నాయకులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. గౌరవనీయులైన మల్లప్ప గారు మరి ఆయన తెలుసో తెలియక ఒక పార్టీకి నాయకుడయ్యి ఒక పార్టీకి ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసి ఒక పార్టీని మెయింటైన్ చేసే నాయకుడు వాట్సాప్లో మీరు బాలాజీ గారు రాజీనామా చేసినారు, మిమ్మల్ని ఏ పార్టీలో పిలుచుకోము, మీరు పిలుచుకుంటారని ఆశ పెట్టుకోవద్దు అన్నాడు. నేను ఎవరింటి ముందన్నా పోయి ఏ పార్టీ నాయకుడికన్నా పోయి నేను రాజీనామా చేసిన వైఎస్ఆర్కి నన్ను మీ పార్టీలో పిలుచుకోండి అన్న తర్వాత మల్లప్ప గారు స్టేట్మెంట్ ఇచ్చింటే దానికి ఒక విలువ అర్థం ఉండేది. నేను ఎక్కడికి పోలే, ఇప్పటికీ చెప్తున్నా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలగలే, పార్టీ నుంచి నాకు ఇబ్బంది లేదు ఇప్పటి వరకు. ఆయన ఆ విధంగా స్టేట్మెంట్ ఒక పార్టీ నాయకునిగా ఒక స్థానంలో ఉండే వ్యక్తి మీలాంటి పార్టీలో పిలుచుకోవాలంటే నేనేమి ఎవరు ఆస్తులు ముంచలే, ఎవరికి మోసం చేయలే, నాకు పని చేసే చేత కానప్పుడు రాజీనామా చేసి నేను మీడియా దృష్టికి కూడా పోలే. ఈ రోజు పోతున్నా 4వ తారీఖు రాజీనామా చేస్తే ఈరోజు 10వ తారీఖు మీడియా దృష్టికి చెప్తున్నాను నేను. ఆయన మల్లప్ప గారు కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. రెండో వ్యక్తి బీజేపీ నాయకుడు మధుసూదన్ శర్మ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు అన్నారు. సంతోషమే, ఆయన కనిపించిండొచ్చు. నేను పార్టీకి రాజీనామా చేయలేదండి మధుసూదన్ శర్మ గారు, మీలాగా ఇంకో పార్టీ నాయకులకు పోయి నేను సన్మానాలు చేయలేదండి. గౌరవనీయులైన సందీప్ రెడ్డి గారికి మా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో గౌరవనీయులైన బాధ్యతలు ఇచ్చినందుకు మరి నువ్వు బీజేపీ నాయకుడిగా ఎంఎం గౌస్ చైర్మన్ నాయకత్వంలో ఉండే మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ రూమ్ లో వచ్చి మరి నువ్వు చైర్మన్ సన్మానాలు చేసి ఫోటోలు దిగితే మరి బీజేపీ నాయకుడు అనుకోవాలా, నిన్ను వైఎస్ఆర్ నాయకుడు అనుకోవాలా? బీజేపీలో వైఎస్ఆర్ పార్టీలో సందీప్ రెడ్డి గారికి ఎలాంటి పదవి వస్తే నీకెందుకండి ఆనందము? మరి నువ్వు బీజేపీలో ఉండే ఆనందపడే బదులు వైఎస్ఆర్కి వచ్చేస్తే అయిపోయాయి కదా. మరి నువ్వా డ్రామాలు ఆడేది నేనా? దయచేసి ఆదోని పట్టణ నాయకులు వాళ్ళ స్థాయికి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆలోచించిస్తే బాగుంటుంది. ఇప్పటికీ నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. వార్డు అభివృద్ధి కార్యక్రమం విషయంలో బాధ అయినందుకు రాజీనామా చేస్తున్నాను. మీ ద్వారా కమిషనర్కి చైర్మన్కి నా మీద కోపంతో వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఆపొద్దండి, అది సగమైన పని పూర్తి చేసి ప్రజలకు నాకు న్యాయం చేస్తారని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.
వార్డులో సమస్యలు ఉన్నాయన్నారు. మీ ఒక్క వార్డులోనే ఉన్నాయా? ప్రతి వార్డులో నాకెట్లా తెలుసునండి? నా వార్డులో కూడా సమస్య కాదండి, అర్థం ప్రారంభించి వదిలినారు. నేను పూర్తి ప్రారంభించకపోయింటే కూడా నేను అడిగేవాడు కాదు. సగం పని చేసి మే 15వ తారీఖు ఇలాగే గొడవ పడితే మన గౌస్ విలేకరి, మన ఇంకొక ఆయన ముస్లిం బషీరు, సాక్షి విలేకరి ముగ్గురు వచ్చి అక్కడ స్పాట్ చూసి, నాకు పేపర్ కూడా ఉంది, వాట్సాప్ లో ఉంది ఫోటో, పని చేశారా రాజీనామా చేశారని మే 15వ తారీఖు ఉద్యోగస్తులతో మాట్లాడితే మే 16వ తారీఖు పైప్ లైన్ వేసి ముచ్చేసింది. సీసీ కాలువలు వేయాలంటే స్టెప్పులు తీయాలా, స్టెప్పులు తీసినారు, మిగతా తీయలేదు. వాళ్ళు తీసేంత వరకు మేమెందుకు ఇబ్బంది పడాలని మిగతా ప్రజలు ప్రశ్నించినందుకు ఆ విషయం మీద నేను వచ్చి ఏఈలు డీఈలతో మాట్లాడితే వాళ్ళు దానికి సమాధానం లేదు, స్పందన లేదు. ఇంక చేత కానప్పుడు కొట్లాడి నేను సాధించేకి నేనేమన్నా పక్క దేశంలో ఉన్నానా, పరాయి దీంట్లో ఉన్నాను? చేత కానప్పుడు ఇంట్లో ఉన్నాం. మంచి నాయకుడు నెక్స్ట్ వస్తాడో వీధి అభివృద్ధి చేస్తారు. అందరికి తెలియని ఒక కౌన్సిలర్ 4 సార్లు గెలిచినోడు ఈరోజు మనసు చంపుకుని రాజీనామా స్టేజ్కి వచ్చినాడంటే ఉద్యోగస్తుల ప్రవర్తన ఎట్లుందో చర్చించని. ఈ రోజు మీ సమక్షంలో మున్సిపల్ కౌన్సిల్లో నేను మాట్లాడినా కూడా కమిషనర్ జనరల్ మీటింగ్ లో పెడతామన్నాడే తప్పితే, సర్లేండి నీ సమస్య పరిష్కరిస్తాము కూర్చుని మాట్లాడదామనే ఆలోచన ఆయనతో లేనప్పుడు మేము ఇంకా 9 నెలలు అంటే ఏ విధంగా అడ్జస్ట్ అయ్యి ముందుకు పోవాలి? ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించాలి? అందుకే నేను ఈ రాజీనామాకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. పాస్ చేస్తే వాళ్ళ ఇష్టం, పాస్ చేయకుండా వాళ్ళు ఇష్టం. కౌన్సిల్ మీద చైర్మన్ మీ వాళ్ళే వాళ్ళు ఆమోదిస్తున్నారు. అదే విషయం మీద నేను మీ సమక్షంలోనే కౌన్సిల్లో చెప్పొచ్చున్నాను, కమిషనర్ గారు మీకు కౌన్సిల్ మెజార్టీ వైఎస్ఆర్సీపీ ఉన్నందుకు ఈ సబ్జెక్ట్ పాస్ కాదు, బాలాజీని చైర్మన్ కౌన్సిలర్ నుండి రాజీనామా ఆమోదించారనే డౌట్ ఉంటే ఇప్పుడు మరొక్కసారి, అప్పుడు లక్ష్మమ్మ మీద ప్రమాణం చేసినాను, ఇప్పుడు బన్ని చెట్టు శక్తిమ, నువ్వు ఏ విధంగా నీ అధికారాలు ఉన్నా కూడా నా రాజీనామాని ఆమోదించేస్తే నాకు చాలా మీరు సాయం చేసిన వాళ్ళు అయితే నేను ఇప్పటికీ వెనకం చేయడం. ఒకవేళ మీ వార్డు సమస్య ఉందో వాళ్ళు క్లియర్ చేస్తే నేను ఇప్పటికీ వెనక తీసుకోండి. నేను ఇక్కడ పని ప్లస్ కమిషనర్ ప్రవర్తన మీద నేను బాధపడి రాజీనామా చేశాను. అదొక్క పని కంటే నేను కాలు పట్టుకుని చేయించుకుంటాను. రాజీనామా వరకు ఎందుకు వెళ్ళాలి? ఆ పని జరిగితే చాలనే అభిప్రాయం ఉంటే నేను రాజీనామా చేస్తుండే, కమిషనర్ కాలు పట్టుకుని పని చేయించుకుంటాను. ఆయన ప్రవర్తన ఈ రోజు ఇట్లా మాట్లాడినా రేపు ఇంకోటి మాట్లాడు. కనీసం రాజీనామా ఇచ్చేకపోయిన వ్యక్తిని కూర్చో, నీ సమస్య ఏముంది పరిష్కరిస్తామనే ఆలోచన దీంతో పద్ధతి లేదు. ఈ రోజు కూడా మీ సమక్షంలో కౌన్సిల్ మీటింగ్ లో అంత లేచి చెప్తే నాకు అర్థం కాలేదు, ఇంకోసారి వివరించాలి. దాన్ని ఎంత కేర్లెస్ గా నా బాధని కౌన్సిల్లో విన్నాడో మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ మీ ముందు చెప్తున్నాను, నాలాంటి మనస్తత్వం ఉన్నోడు, నాలాంటి మెంటాలిటీ ఉన్నోడు ఏ రాజకీయ పార్టీలో అనగడు, ఏ రాజకీయ నాయకులకి అడ్జస్ట్ కాదు. ఎందుకంటే నేను బీజేపీలో ఉండి అట్లే నాయకులకి ఆడ పని కాకున్నందుకు బయటకు వచ్చినాను, టీడీపీలో ఉండి అట్లే వచ్చినాను. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వదలను, ఎందుకంటే ఇంకా ఎక్కడికి పోయినా నా మనస్తత్వానికి ఎవరు అడ్జస్ట్ కారు. ఉన్నన్ని రోజులు సాయిప్రసాద్ రెడ్డి గారికి పనిచేస్తాం, ముందు దేవుడు ఉన్నారు. నేనంటే నెక్స్ట్ ఏ పార్టీ నుంచి పోటీ చేయదలుచుకోలేదు, చాలు. అప్పుడు చేసిన ఇంతే కదా మా పరిస్థితి. అప్పుడు చేసిన నిధులు లేవు, పనులు లేవు, అప్పుడు అధికారులు ఇంతే కదా. గతంలో వీడేడో రాజీనామా చేసిందంటే టైం పాస్ అవడం అనుకుని పోతారు, కానీ దాన్ని నాకేమీ స్పందించారు కదా. ఇప్పుడు నేను గతంలో పోయే బ్రదర్ అవసరం ఏముంది? బ్రదర్ రాజీనామా చేసే అవసరం ఇప్పుడే పోతాను. పోవాలనుకుంటే బీజేపీ, జనసేన, టీడీపీ మేము రాజీనామా చేసే పోయినారు. ఇప్పుడు ఆదోళన 5 మంది కౌన్సిలర్లు. బీజేపీ నాయకుడు చెప్పినానండి, అది కూడా చెప్పినాను. వాళ్ళు వ్యక్తిగత విషయం అండి, ఇది నాకు బాధ అయింది, నేను చెప్పినాను. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. నా నిర్ణయాన్ని నేను తప్పు చేసినాను, ఆవేశంలో ఇచ్చినానని చెప్పడం లేదు. ప్యూర్లీ కమిషనర్ గారు చేసిన ప్రవర్తనకు నా మనసు బేజారై రాజీనామా చేసినాను, కానీ వేరే విషయమే లేదు. మేము ఎలక్షన్లో 4 సార్లు ఉల్లాసంగా గెలిచి రాజీనామా చెయ్యాలని ఏ పిచ్చోడు కూడా అనుకోడు. గత 30 ఏళ్ళలో ఏ కౌన్సిలర్ చేయలేదు నాకు తెలిసి. 95 నుంచి నేను మున్సిపాలిటీలో ఉన్నా, రాజీనామా స్థానానికి ఏ కౌన్సిలరు పోలే. ఈరోజు నేను పోయినానంటే నాకు ఎంత బేజారు అయింటే పోయింటానో మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ పార్టీ మార్చాలంటే రాజీనామా చేసే పోవాలా, ఎలక్షన్ ముందే పోవాలా? ఈరోజే పోతాను నేను. మీ రాజీనామాని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మీ నాయకుడికి తెలియజేశారు. చేసినాం. ఆయన వచ్చి నిన్న చంద్రకాంత్ రెడ్డి అందరూ చూసి
ఆ వీధిలో రాళ్ళు రప్పలు అన్ని క్లీన్ చేసి ప్రజలకు అంటే నడవడానికి ఇబ్బంది లేకుండా చైర్మన్ గారు చంద్రకాంత్ రెడ్డి గారు మన సాయి ప్రసాద్ రెడ్డి గారి మాట మీద విలువిచ్చి వాళ్ళు వచ్చి చూసి సమస్యని తిరగడానికి ఆ కాలువలు పళ్ళు కొట్టినట్లే మీరు కూడా చూసుకోవచ్చు. బిఎన్ టాక్స్ పక్కన బ్రాందీ షాప్ ఎదురుగా శివుని గుడి సందులో పోయి అక్కడ ప్రజలను కూడా మీరు తీసుకోవచ్చు. ఎన్ని రోజులైంది, ఎందుకు మీ కౌన్సిలర్ ఇట్లా చేసినాడు, మీ కౌన్సిలర్ ఎందుకు మీరు పోయినప్పుడు కమిషనర్ ఎట్లా ప్రవర్తించినాడని నేను రాను, మీరే పోయి ఎంక్వైరీ చేసుకోండి. అది ఎన్ని రోజులు చేస్తారు, ఇప్పటికి 4 రోజులు అయ్యింది. ఇంకా ఎన్ని రోజులు చేస్తారో మరి. ఇంకా నేను చేపించేంత వరకు నా జవాబుదారితో కాళ్ళు చేతులు పట్టుకుని చైర్మన్ గారిని చేపించుకుని నాది వరకు నేను ఉంటా. వాళ్ళు రాజీనామా చేస్తే నెక్స్ట్ మున్సిపాలిటీకి దూరం ఉంటా. వాళ్ళు రాజీనామా చేయకోకుంటే ప్రజల సేవలు మరి 9 నెలలు చేసిన తర్వాత అంటే నాకు తర్వాత అయినా మా బతుకులు ఇంతే కదా, తర్వాత ఏం మారుతాయని అనుకోము కదా. సరే, ఇప్పుడు మీ రాజీనామాను ఆమోదించారు అధికారులు? అదే విషయం కదండి, కౌన్సిల్ లో అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు నాకు. నేను అదే కదా అడిగి వచ్చింది, నా సబ్జెక్ట్ ఎందుకు మీరు పెట్టలేదు కౌన్సిల్ కంటే. అతనేమో ఎమర్జెన్సీ మీటింగ్ నెక్స్ట్ సాధారణ మీటింగ్ లో పెడతానన్నాడు. నేను మరొక్కసారి చెప్తున్నానండి, నేను నమ్ముకున్న నా వార్డులో లక్ష్మమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాజీనామాకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. వాళ్ళు పెట్టినా సంతోషం, పెట్టకుంటే వాళ్ళ ఇష్టం. అది ఒకవేళ కమిషనర్ కౌన్సిల్ వాళ్ళది బలం ఉంది అనుకున్నా కూడా ఆయన అధికారంతో ఏదన్నా ఉంటే రాజీనామా నాకు ఆమోదం చేసినట్ల మీ ద్వారా కానీ ఒక రాతపూర్వకంగా ఇచ్చిన నేను చాలా ఆయనకు రుణపడి ఉంటా. ఎందుకంటే ఈ రాజీనామా ఇచ్చిన తర్వాత మా వార్డు ప్రజలు మా స్నేహితులు ఎంత మా గురించి మాట్లాడుకున్నారో నాకు ఒక విలువ తెలిసింది. దానికి కూడా నేను సంతోషపడుతున్నా. ఈ రాజీనామా నుంచి నా స్నేహితులు, నాకు కావాల్సిన వాళ్ళు ఎంత బాధపడినారో, ఎంత నన్ను పొగిడినారో అది ఉరికిటి చెప్తే బడాయి అవుతుంది. నా మనసుకి తెలుసు ఆనందం.